భువనగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పిలుపునిచ్చారు. ఆలేరులో నిర్వహించిన భువనగిరి పార్లమెంటు స్థాయి మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి మహిళా కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అంటే దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం రివ్యూ మీటింగ్ కి రావడం జరిగింది. దీంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వస్తాయి భువనగిరి పార్లమెంట్ లో. దానికి సంబంధించిన అధ్యక్షురాలు కూడా ఇక్కడ జనగామే గానీ, యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట, దాంతో పాటు నల్గొండ అధ్యక్షురాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇందులో భాగంగా అంటే మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కి కూడా ముందే ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ వైఫల్యాలు చెందినారో వాళ్ళెందుకు ఓడిపోయారనే కట్ల 6 గ్యారంటీస్ ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా ఇందులో ఇప్పుడు రాబోయే కాలంలో ఫస్ట్ వీక్ లో ఇంకా 2 గ్యారంటీస్ అమల్లోకి రాబోతున్నాయి. ఇదే కాకుండా మండల్ పార్టీ ప్రెసిడెంట్స్, మండల్ కమిటీస్, దాంతో పాటు బ్లాక్ ప్రెసిడెంట్స్, బూత్ ప్రెసిడెంట్స్, ఇదే కాకుండా వార్డ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి మహిళా కాంగ్రెస్ సోదరుమని ఒక్కొక్కరు 10 మందిని అనుసంధానం చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ పార్లమెంట్